హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక లంచ్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? పెసలు టొమాటో కర్రీ. దాంతో పాటు దానికి సూపర్ డూపర్ కాంబినేషన్గా కాలీఫ్లవర్ రోస్ట్. ఇది నా ఫేవరెట్ రెసిపీ. చాలా యమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, వీడియో ఫుల్గా వాచ్ చేయండి. మీరు నేర్చుకొని ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకే, రెసిపీకి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంను దిగేస్తాం. మన పెసలు టొమాటో కర్రీకి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను. పెసల్ని బాగా రోస్ట్ చేయాలి. ఇది ఒక యూనిక్ రెసిపీ అండి. మా ఇంట్లో మేము ఎవ్రీ వెనస్డే చేసుకుంటాము. చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ కూడా. చూడండి, ఒక 2 to 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను. పెప్పర్ వేసుకుంటున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఉండి, పెప్పర్ బస్ట్ అవుతుంది అనమాట. దెన్ రెడ్ చిల్లీస్ ఒక 15 నంబర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పెసలు ఒక కప్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 150-200 గ్రామ్స్ పెసలు ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మిరియాలు వేసుకున్నాను, పెప్పర్. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీస్ ఒక 15 నంబర్స్. బాగా రోస్ట్ చేయాలి. ఇప్పుడు పెసలు వేసుకునేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేయండి, లేకపోతే ఎండుమిరపకాయలంతా బ్లాక్ అయిపోతుంది కదా. సో మంచి సువాసన వస్తుంది ఈ 3 కాంబినేషన్ ఫ్రై అయ్యేటప్పుడు. అదొక యూనిక్ స్మెల్ అనమాట. మీరు చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసినాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా అందులో వేసుకునేస్తాము. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాము అందులో. సో 1 కప్ పప్పు కదా, వాటర్ మస్తుగానే వేసుకోవాలి. ఒక 3 కప్స్ వాటర్ వేసుకోవాలి మనము. స్టవ్ ఆన్ చేసి మనం దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్ వచ్చిందంటే పప్పు ఉడికిపోతుంది. సో అంతదాకా మనం దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాము. అంతలోపల మనము కాలీఫ్లవర్ రోస్ట్కి రెడీ చేసుకుంటాము. ఇప్పుడు కాలీఫ్లవర్ని మనం ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని చూడండి, ఇలా స్మాల్ పీసెస్ చేసుకోండి. స్మాల్ పీసెస్ చేసి మనము దీన్ని వాటర్లో వేసి బాగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాలి. అప్పుడు దీంట్లో ఉండే జెమ్స్ కానీ కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ వచ్చేస్తుంది. ఫస్ట్ అది చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై కానీ కర్రీస్ కానీ ఏం చేయాలన్నా ఫస్ట్ ప్రాసెస్ ఇస్ క్లీనింగ్ అనమాట. సో ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, అందులో వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని మనము ఇప్పుడు ఉడకనిస్తాము ఒక 4-5 మినిట్స్. అప్పుడు దీంట్లో ఉండే ఇన్సెక్ట్స్ కానీ కెమికల్స్ కానీ అన్నీ వచ్చేస్తుంది అనమాట. సో మన పెసలు కుక్కర్లో ఉంది, కాలీఫ్లవర్ కూడా ఉడుకుతుంది వాటర్లో. 2 ప్రాసెస్ సైమల్టేనియస్గా నడుస్తుంది. కాలీఫ్లవర్ బాగా ఒక 5 to 7 మినిట్స్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకునేస్తాము. కాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్ కదా, మీరు ట్రై చేయండి. కాలీఫ్లవర్ గోబీ మంచూరియా. కాలీఫ్లవర్ ఒక యూనిక్ ఒక ఫ్లవర్ అండి. చాలా బాగుంటుంది. అది చాలా హెల్దీ కూడా. కాలీఫ్లవర్ని తీసుకున్నాం బౌల్లో. ఇంకా దీన్ని మనము ప్లెయిన్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటాము. కాలీఫ్లవర్ బాగా వాటర్లో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక మసాలా రెడీ చేసుకుంటాము. మిక్సీ జార్లో మనము 15 to 20 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ సూప్ ఆల్రెడీ వామ్ వాటర్లో సోక్ చేసుకున్నాము, అది తీసుకుంటాము. 2 టేబుల్ స్పూన్ పచ్చిబియ్యము ఒక హాఫ్ అన్ అవర్గా సోక్ అయింది వాటర్లో, దాన్ని కూడా తీసుకుంటాము. అల్లం వెల్లుల్లిపాయలు దాన్ని కూడా వేసుకుంటాము. రెసిపీకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పటికి కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. మసాలా రెడీ అయింది. ఇప్పుడు మసాలాని అందులో వేసుకుంటాము.
దీంట్లో మనం బియ్యము ఎందుకు యాడ్ చేసినామంటే మన కాలీఫ్లవర్ బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట, అందుకని. మసాలా బాగా ఈ కాలీఫ్లవర్ ముక్కలు పట్టేలా కలుపుకుంటాం ఇప్పుడు. సో అన్ని ముక్కలకి మసాలా పట్టింది. ఇంకా ఇది ఇలాగే ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ అవని, దాని తర్వాత మనం ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. కాలీఫ్లవర్ 30 మినిట్స్గా మ్యారినేట్ అయింది. ఇంకా దీన్ని ఫ్రై చేస్తాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసేస్తాము. చాలా సింపుల్ అండి, చూడండి. ఇప్పుడు ఇది ఆయిల్ వేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకొని మనం దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. కాలీఫ్లవర్ అంతా బాగా కుక్ అయ్యి కొంచెము షింక్ అవుతుంది. దాని తర్వాత మనం కలుపుతాము. పెసలు ఒక 4 to 5 విజిల్స్ దాకా వచ్చింది. మీకు పెసలు ఎంత దాకా ఉడకాలో అన్ని విజిల్స్ పెట్టుకోండి. చూద్దాం. వావ్, సూపర్గా ఉడికింది. చూడండి, వాటర్ కూడా ఫుల్ కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇన్ కేస్ వాటర్ ఉండిందంటే మీరు వాటర్ తీసుకునేవాళ్ళు సెపరేట్గా. సో ఇప్పుడైతే వాటర్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను అలాగే దీన్ని ఎనుపుకుంటాను. ఒక కవన్ కట్టెత్తుకొని ఈ పప్పును బాగా స్మాష్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎండుమిరపకాయలంతా బాగా స్మాష్ అవ్వాలి. సో ఇప్పుడు మనము రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అప్పుడు పప్పు మిరపకాయలు బాగా ఎనుగుతుంది ఫాస్ట్గా. సో పప్పు ఎండుమిరపకాయలు బాగా స్మాష్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట. పప్పు మిరపకాయలన్నీ బాగా స్మాష్ అయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ లెమన్ సైజ్ ఎత్తుకున్నాను చింతపండు, దాని గొజ్జు ఉంది, అది యాడ్ చేసుకుంటాను. మనకు కర్రీ ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఈ పప్పు టమాటా కర్రీ కొద్దిగా థిక్గా ఉండాలి, చాలా పల్సగా ఉండకూడదు. అప్పుడే బాగుంటుంది అన్నమాట. చూసుకోండి మీరు, మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. దీంట్లో మేజర్గా ఎండుమిరపకాయలు బాగా స్మాష్ అవ్వాలి, అది చూసుకోండి మీరు. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసాం కదా, కొంచెం ఉడకాలి. అందుకే నేను స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఆ సైడ్ పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. పెసలు కూడా ఆ స్టవ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన తిరగమాత ఐటెం రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్ వేసుకుంటాను. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఎండుమిరపకాయలు ఒక 2 నంబర్స్, కరివేపాకు ఒక 2 రెమ్మలు, వెల్లుల్లిపాయలు ఒక 5 నంబర్స్ క్రష్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో 2 ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకున్నాం సన్నగా, అవి వేసుకుంటాము. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. మన పెసలు టొమాటో కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ కాలీఫ్లవర్ కూడా కుక్ అవుతుంది. ఒకసారి కలుపుకుంటాము. వావ్, ఏమండి గుమ్మలు ఆడిపోతుంది మా కిచెన్. సో బాగా రోస్ట్ చేయాలి ఇది, అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి మనము దీన్ని అలాగే కుక్ చేస్తాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిందండి. 2 టొమాటోస్ కట్ చేసుకున్నాను సన్నగా, దానికి వేసుకుంటాను ఇప్పుడు. సో టొమాటోస్ కొద్దిగా మగ్గాలి, ఇంకొక 5 మినిట్స్ దాకా మగ్గనిస్తాము. దాని తర్వాత దీన్ని పప్పులో యాడ్ చేసుకుంటాము. అప్పుడు మన పెసలు
టమాటా పప్పు రెడీ అయినట్లే. సో మన తిరగమాత రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం పెసల్లో షిఫ్ట్ చేసుకుంటాము. చూడండి, పెసలు కూడా బాగా కుక్ అయింది. చింతపండు రసం వేసాం కదా, దాని తర్వాత బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము. సో మనము అన్ని బాగా కలిపి ఒక 2 minutes కుక్ చేసే చాలు, అన్ని కలిసిపోతుంది అనమాట. అంతే, మనం పెసలు టొమాటో కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు మీరు సాల్ట్ కావాలంటే టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎమ్మి పెసలు టొమాటో కర్రీ రెడీ అయింది. కాలీఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. బాగా రోస్ట్ అవుతుంది లో ఫ్లేమ్లోనే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం క్లోజ్ అప్ రండి. సో ఈ పప్పు టొమాటో కర్రీకి ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్ కానీ, బేబీ పొటాటో ఫ్రై కానీ, కందగడ్డ ఫ్రై కానీ యమ్మ కాంబినేషన్ అండి. తప్పనిసరిగా మీరు ట్రై చేయాలి. ఇంకేంటి, పప్పు కూడా రెడీ అయింది, కాలీఫ్లవర్ రెడీ అయింది. భోజనం చేస్తాము. టేస్ట్ ఎలా ఉందో చేస్తాము. సూపర్ డూపర్గా ఉందండి. రియలీ చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషను. పప్పులో నెయ్యి వేసుకొని కాలీఫ్లవర్ పెట్టుకొని చూడండి, ఉప్పు మిరపకాయలు. మీరు ట్రై చేయాలండి. ఓకే, టొమాటో పప్పు కర్రీ ఎంత యమ్మీగా ఉండింది. నెయ్యి వేసుకొని కాలీఫ్లవర్ పెట్టుకొని తింటూ ఉంటే అమృతంలా ఉన్నింది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందిలో వీడియో చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.